నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఓవరాల్గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 3.5 స్టార్స్. ఊరి పేరు భైరవకోన. టైటిల్కి తగ్గట్టే మ్యాక్సిమం సినిమా భైరవకోన అనే విలేజ్లోనే ఉంటుంది. ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ వచ్చేసి మొత్తం జ్యువెలరీ కోసం, ఆ జ్యువెలరీ దొంగతనం దాని రిలేటెడ్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా సస్పెన్సివ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. లిటరల్లీ చెప్పాలంటే నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియస్నెస్ కూడా పెరుగుతుంది. సందీప్ కిషన్ గారు తనకి ఇచ్చిన రోల్ చాలా బాగా పెర్ఫామ్ చేశారు. వర్ష గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఫస్ట్ హాఫ్లో అంత అనిపించకపోయినా సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ అయితే వేరే లెవెల్. ఒక ఫైటింగ్ సీన్ కూడా ఉంటుంది వర్ష గారిది, అది కూడా చాలా బాగుంది. నిజంగా ఒక థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఫిల్మ్ ఇది. విఎఫ్ఎక్స్ కానీ సిజిఐ కానీ చాలా బాగుంటుంది. ఆ సిజిఐ విఎఫ్ఎక్స్ ఆ ప్రొడక్షన్ క్వాలిటీ వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో చాలా బాగా చేశారు. ఒక 100 కోట్ల ప్రాజెక్ట్ ఎంత ఎక్స్పీరియన్స్ అయితే మనం ఫీల్ అవుతామో అంత ఎక్స్పీరియన్స్ థియేటర్లో మనం ఖచ్చితంగా ఫీల్ అవుతాం. ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాల్సిన సినిమా. స్పెషల్గా వెన్నెల కిషోర్ గారిది, వైవ హర్ష గారిది రోల్స్ చాలా మంచి రోల్స్. కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. డైరెక్టర్ చాలా బాగా రాశారని చెప్పుకోవాలి. ఆనంద్ గారి విజన్, ఆ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది. స్టోరీ టెల్లింగ్ ఒక లైన్లో వెళ్తుంది. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ట్విస్ట్లు కూడా చాలా బాగుంటాయి. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్ ఉంది. ఒక సాంగ్ అయితే థియేటర్లో మంచి వైబ్ని తెచ్చింది. అదే సాంగ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్తో ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్లో ఒక్కొక్కరు క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. అలాగే ఫ్లాష్ బ్యాక్ కూడా తెలుస్తుంది. సెకండ్ హాఫ్లో ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. లిటరల్లీ ఒక హై వాల్యూ మూవీలా కనిపిస్తుంది. పాజిటివ్స్ ఏంటంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, కొంచెం హర్రర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, లవ్ కూడా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ వేరే లెవెల్ ఉంటాయి. నెగిటివ్ విషయానికి వస్తే 70 to 80% ఆఫ్ మూవీ మొత్తం బ్లాక్ ఫేడెడ్ అండ్ నైట్ షూటింగే ఉంటుంది. అఫ్ కోర్స్ సస్పెన్స్కి థ్రిల్లర్కి అలాగే ఉండాలనుకోండి. నేనైతే పర్సనల్గా కొంచెం అక్కడక్కడ కన్ఫ్యూజ్ అయ్యా, అంటే క్యారెక్టర్స్ దగ్గర. నాకైతే ఇంకా క్యారెక్టర్స్ని కొంచెం డీప్గా చూపిస్తే బాగుండి అనిపించింది. ఓవరాల్గా మూవీ అయితే నాకు నచ్చింది. మనం ఇచ్చే రేటింగ్ 3.5 to 4 వరకు ఇచ్చుకోవచ్చు. మీరు కూడా చూసేయండి, ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. ఫ్యామిలీస్తో కూడా వెళ్ళొచ్చు, లవర్స్తో కూడా వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎమోషనల్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, హర్రర్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, ఈవెన్ అన్నీ మిక్స్ అయ్యి చాలా బాగా నెరేట్ చేశారు. స్టోరీ నెరేషన్ కూడా చాలా బాగుంది.